కలిసి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. हर एक बाइबल ग्रंथ को खोलेंगे और प्रभु का वचन को ध्यान से देखेंगे. అందరూ బైబిల్ తెరవండి. सब लोग बाइबल खोलिएगा. యేసు ప్రభు ఉన్నటువంటి దినాలలో అంటే మొదటి శతాబ్దాల్లో जो पहली शताब्दी में यीशु मसीह थे उन दिनों में ఎవరైనా కానీ యేసు ప్రభుని క్రీస్తుని రక్షకుడని దేవుని కుమారుడని కనుక ఒప్పుకుంటే వాళ్ళని గ్రామాలలో నుంచి వాళ్ళని వెలివేస్తున్నటువంటి దినాలు उन दिनों में कोई भी यीशु मसीह को मसीहा बोलकर और परमेश्वर का पुत्र बोलकर और विश्वास करेगा तो और मानेगा तो उन दिनों उन लोगों को घर से गांव से बाहर निकालते हुए परेशान करते थे. అంటే మొదటి శతాబ్దంలో యేసు ప్రభు పుట్టిన తరువాత చాలా ఒక వాద వివాదాలతో కూడినటువంటి శతాబ్దంగా మారిపోయింది. तो पहले शताब्दी जो है जब यीशु मसीह पैदा हुआ तो वो समय वाद विवाद का समय बन गया था. అది కూడా మరి దేవుడు చెప్పిందే. ये भी परमेश्वर की कही हुई बात थी. బైబిల్ కనుక మనం చదువుతుంటే अगर हम बाइबल ग्रंथ को पढ़ेंगे तो పరిశుద్ధాత్మతో మనం చదవాలి. బైబిల్ पवित्र आत्मा की सहायता से बाइबल हमें पढ़नी चाहिए. ఏదో ఒక బుక్ లాగా, कोई ऐसी किताब की जैसा, ఏదో ఒక నవల లాగా, या तो एक नवल की जैसा, ఏదో ధర్మ గ్రంథం, या तो कोई धर्म ग्रंथ की जैसा, धार्मिकता का ग्रंथ, అంటే ఒక ధర్మానికి చెందిన గ్రంథం. एक धर्म से जुड़ा हुआ ग्रंथ. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి ఈ గ్రంథాన్ని చదవాలి. हम इसी को विश्वास किया तो इसी ग्रंथ को पढ़नी चाहिए. గ్రంథం చదివితే ఆశీర్వాదం. ग्रंथ पढ़ने से आशीष है. అంటే ఏదన్నా కొంచెం చదివి यानी कि थोड़ा कोई कुछ भी हम पढ़े, ఆ బుక్ను కళ్ళకు అద్దుకొని उस बुक को किताब को ऐसे आंखों में लगाए, అంటే ఈ రోజు నేను ఈ పుస్తకం చదివాను आज के दिन मैंने इस किताब को पढ़ लिया కాబట్టి నాకు ఆశీర్వాదం దొరికిపోయింది. इसलिए मुझे आशीष मिल गया. అలాంటి ఉద్దేశం కాదు ఇది. इस तरह का उद्देश्य नहीं है ये. ఈ బైబిల్లో ఉన్న అలాగున్నవో లేవో అసలు ఏంటి ఈ బైబిల్ అని పరిశుద్ధాత్మ యొక్క అనుభవంతో చదవాలి. బైబిల్ बाइबल ग्रंथ को हमें पढ़ना है कि कैसा है इसके अंदर के विषय, तो पवित्र आत्मा के सामर्थ्य से उसको पढ़ना चाहिए. అంటే పరిశుద్ధాత్మ అనుభవంతో చదవాలి. यानी कि पवित्र आत्मा के अनुभव से ही पढ़नी चाहिए. అప్పుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువుని గురించి చెప్తాడు. तभी पवित्र आत्मा परमेश्वर मसीह यीशु के बारे में हमको बता पाएगा. చూడండి, देखिए యేసు ప్రభు పుట్టినప్పుడే जब यीशु मसीह पैदा हुआ था, లోకా సువార్త కనుక మనం చదివితే लूका सुसमाचार हम पढ़ेगा तो 2వ అధ్యాయంలో दूसरे अध्याय में, లోకా సువార్త 2వ అధ్యాయము लूका सुसमाचार का दूसरा अध्याय, ఇక్కడ సిమియోన్ అనే ఒక నీతిపరుడు ఉన్నాడు. यहाँ पे शमौन नामक एक धर्मी था. అతడు మరి 25వ వచనం చదివితే 2వ అధ్యాయంలో లోకా సువార్త लूका सुसमाचार दूसरे अध्याय का 25वें वचन पढ़ेगा तो అక్కడ ఏం రాయబడిందంటే, वहाँ लिखा हुआ कि యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. 25 और 26 वचन को पढ़ रहे हैं. यरूशलेम में शमौन नामक एक मनुष्य था और वे मनुष्य धर्मी और भक्त था और इजराइल की शांति की बाट जो रहा था और पवित्र आत्मा उस पर था और पवित्र आत्मा द्वारा उस पर प्रकट हुआ था कि जब तक वे प्रभु के मसीह को देख ना लेगा तब तक मृत्यु को ना देखेगा. అంటే ఈ సిమియోను గురించి 5 విషయాలు రాయబడి ఉన్నాయి. यहाँ पे शमौन के बारे में 5 विषय लिखे गए हैं. పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నాడంట. पवित्र आत्मा उनके ऊपर था. అంటే క్రీస్తు పుట్టక మునుపు मसीह पैदा होने से पहले పరిశుద్ధాత్మ ఎవరికైతే దేవుని యొక్క ఉద్దేశాలు బయలుపరచాలో వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. जिस किसी के द्वारा परमेश्वर का उद्देश्य को प्रकट किया जाना चाहता तो उनको पवित्र आत्मा दिया जाता था. పరిశుద్ధాత్ముడు వచ్చి అన్ని బయలుపరుస్తాడు. पवित्र आत्मा प्रभु आके सारे विषयों को प्रकट करता था. అంతే పౌలు గారు కూడా చెప్పాడు. पौलुस ने भी बताया था మరి కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రికలో, कोरिन्थियों की पहली पत्री में, ఎందుకంటే దేవుని సంగతులు దేవునికే తెలుసు. क्योंकि परमेश्वर के विषय जो है परमेश्वर की आत्मा को ही पता है. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడికే తెలుసు దేవుని యొక్క ప్రతి సంగతి. इसलिए पवित्र आत्मा परमेश्वर को ही पता है परमेश्वर की हर एक बात. అందుకనే పరిశుద్ధాత్మ యొక్క అనుభవంతో ఉంటే మనం తప్పులు చేయం. इसलिए अगर हम पवित्र आत्मा के अनुभव के साथ रहेगा तो कोई गलती नहीं करेंगे. వాక్యం వినేటప్పుడు కూడా పరిశుద్ధాత్మ అనుభవంతో ఉన్న వాక్యం వింటే, वचन सुनते वक्त भी पवित्र आत्मा का अनुभव से सुनेंगे तो మనకి మనలో ఉన్న తప్పులు మనకు బయలుపరచబడతాయి. हमारे अंदर की गलतियों को हमारे लिए प्रकट किया जाएगा. కొన్నిసార్లు మీకు తెలియని విషయాలు కూడా దేవుడు
దైవదాసుని ద్వారా మీకు బయలుపరుస్తాడు. कई बार आप जिस विषय से अनजान थे उस विषय को लेकर पवित्र आत्मा अपने दास के द्वारा प्रकट करता है. అంటే రోజు రోజుకు మనం సత్యంలో మనం స్వతంత్రులు అయిపోతాం. यानी कि हम दिन पे दिन सच्चाई के द्वारा और स्वतंत्र होते जाएंगे. పరిశుద్ధాత్మ లేకపోతే अगर पवित्र आत्मा नहीं होगा మనం तो ప్రభు వాళ్ళం కూడా కాదంట అసలు. हम प्रभु के भी नहीं हो सकते. కాబట్టి ఇక్కడ చూడండి, इसलिए देखिएगा ఈ సిమియోను గురించి 5 విషయాలు చెప్పబడి ఇక్కడ. ऐसे हम उनके बारे में 5 विषय बताए गए हैं. ఇక్కడ ఏమంటారంటే అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు అతడు మరణము పొందడని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉంది. पवित्र आत्मा द्वारा उस पर प्रकट हुआ था कि जब तक वह प्रभु के मसीह को देख न लेगा तब तक मृत्यु को ना देखेगा. అంటే ప్రభు యొక్క క్రీస్తు यानी कि प्रभु के मसीह అంటే దేవుడు అనుగ్రహించినటువంటి క్రీస్తును చూడక మునుపు ఆయన మరణం పొందడంట. यानी कि परमेश्वर का ओर से दिया गया मसीह को देख लेने से पहले उनका मृत्यु नहीं होगा. కాబట్టి చాలా వృద్ధుడైపోయాడు. ये तो बहुत वृद्ध हो चुका था. ఇజ్రాయేలు యొక్క రక్షకుడు ఆ మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నారు. इजराइल के शांति का बाट जो रहा था वो. అయితే యేసుప్రభు పుట్టాడు. यीशु मसीह तो पैदा हो गया. పుట్టినప్పుడు మరి 8వ రోజు వాళ్ళకి సున్నతి చేయాలి. 8वें दिन उनके लिए खतना करना था. ధర్మశాస్త్ర ప్రకారం. यानी कि व्यवस्था के अनुसार. అప్పటి వరకు యేసు సందేశం మొదలు పెట్టక ముందు వాళ్ళు ధర్మశాస్త్రం కింద ఉన్నారు. जब तक यीशु ने अपना संदेश को शुरू नहीं किया प्रचार करना तब तक लोग व्यवस्था के नीचे थे. ధర్మశాస్త్రం కింద ఉన్నారు व्यवस्था కాబట్టి के नीचे थे, इसलिए వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించాలి. उनको तो व्यवस्था का पालन करना होगा. అంటే యేసు ప్రభు సువార్త వినక ముందు यानी कि मसीह के सुसमाचार सुनने से पहले ఎవరి చెవులలో అయితే ఆయన సువార్త వినపడలేదో जिस किसी के कान तक मसीह के सुसमाचार नहीं पहुंचे వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రం కిందే ఉన్నారు. वो सबके सब व्यवस्था के नीचे हैं. వాళ్ళు చనిపోయినా గానీ ధర్మశాస్త్రం ప్రకారంగానే తీర్పు ఉంటుంది. अगर उनकी मृत्यु भी हो जाती है तो व्यवस्था का अनुसार ही उनका न्याय కానీ विमर्श యేసు होगा. ప్రభు 30 సంవత్సరాల వయసులో మొదలు పెట్టినప్పుడు సువార్త ఎవరైతే విన్నారో వారు యేసు ప్రభు యొక్క మరి తీర్పు కిందకు వస్తారు. तो जो कोई मसीह का संदेश जो 30 वर्ष से उन्होंने शुरू करा था, जितनों ने सुना है वो सब मसीह के संदेश के नीचे न्याय विमर्श किया అంటే ఆయన जाएगा. వాక్యం విన్న వాళ్ళందరూ కూడా यानी कि उनका वचन जितनों ने सुना है యేసు ప్రభు యొక్క మరి తీర్పు కిందకు వస్తారు. यीशु मसीह के द्वारा न्याय विमर्श में आएंगे. నేను ఎప్పుడు మీకు చెప్తానే ఉన్నాను, मैं हमेशा बताता रहता మీకు हूँ. గుర్తుందో లేదో, आपको पता नहीं याद है कि नहीं. తీర్పు అనేది మొదట ఆదాము నుంచి మరి సీనాయి కొండ వరకు ధర్మశాస్త్రం లేకుండా ఉంది తీర్పు. न्याय विमर्श जो है आदम से लेकर सिनाई के पर्वत तक बिना व्यवस्था का था. సీనాయి కొండ నుంచి యేసు ప్రభు సందేశం అంటే విన్నవారందరూ ఆ వాక్యం విన్నవారందరికీ వాళ్ళు వినని వారందరికీ అది ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు జరుగుతుంది. सिनाई पर्वत से लेकर यीशु मसीह की संदेश जब तक जो नहीं सुना उन तक तो व्यवस्था के अनुसार न्याय विमर्श होगी. యేసు ప్రభు వచ్చిన దగ్గర నుంచి जब से यीशु मसीह आए అంటే हैं క్రొత్త నిబంధన, यानी कि नया नियम, ఇది యూదులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు. यहूदियों को तो व्यवस्था दिया है परमेश्वर ఈ ने. దినాల్లో మనం కనుక కొలిసి చూసుకుంటే इन दिनों के अनुसार हम कर तुलना करके देखें, మన భారతదేశంలో हमारे भारत देश में గ్రంథాలు ఉన్నాయి. ग्रंथ है, అంటే అటు యూదుల యొక్క ధర్మశాస్త్రము, उधर व्यवस्था है यहूदियों का. ఇటు మన భారతదేశం యొక్క గ్రంథాలకు మధ్యలో हमारे भारत देश के ग्रंथों के बीच में ఈ మధ్యలో మనకు మనకి కొత్త నిబంధన ఇవ్వబడింది. इसी बीच में हमें मसीह का नया नियम दिया गया है. ఈ క్రొత్త నిబంధన దగ్గరికి అటు ధర్మశాస్త్రంలో ఉన్నవారు, ఇటు మరి మన దేశంలో ఉన్నవారు, అంటే ప్రపంచాల్లో ఉన్నవారు అందరూ కూడా ఆ క్రొత్త నిబంధన నమ్ముకోవాలి. इस जो नया नियम है उससे पहले के व्यवस्था के अधीन लोग और उसके बाद अभी हम देखते हैं हमारे देश के जो ग्रंथों से जुड़े हुए लोग, ये सब के सब जो है जो बीच में मसीह का संदेश है नया नियम उसको अपनाना होगा. అందుకే వాక్యం ఏమంటే మధ్యవర్తి ఉన్నాడు అన్నాడు. इसलिए वचन कहता है कि बिचवाई है, మధ్యవర్తి बिचवाई అటు యూదుల యొక్క ధర్మశాస్త్రానికి, उधर यहूदियों का व्यवस्था के लिए మనం భారతదేశంలో ఉన్నాము కాబట్టి हम भारत देश के हैं, ఇటు భారతదేశ గ్రంథాలకి इधर भारत देश के ग्रंथों का మధ్యస్థంగా ఇవ్వబడింది క్రొత్త నిబంధన. बीच में दिया गया है ये नया नियम. ఈ ఇరువురును కూడా క్రీస్తు దగ్గరికి తీసుకురావటానికి వాక్యం ఉంది. इन सबको मसीह के पास ले जाने के लिए वचन है. మీరు 1వ తిమోతి కనుక మీరు ఒకసారి పత్రిక కనుక చూస్తే, आप वो पहला तिमोथी की पत्रिका देखेंगे तो 1వ తిమోతి పత్రికను చూడండి. पहला तिमोथी की लिखी हुई पत्री 4వ అధ్యాయము 4 अध्याय 9వ వచనం కనుక మనం చదివితే 9 वचन पढ़ेगा तो 4వ అధ్యాయం 9వ వచనం, पहला तिमोथी के 4 का 9, ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ये बात सच और हर प्रकार से मानने का योग्य है. అర్థమైందా? समझ में आ गए ना? ఎలా ఉందంట? कैसा है? ఈ వాక్యము
నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమునది ఉన్నదంట. ये बात सच और हर प्रकार से मानने का योग्य है। 16వ వచనం కనుక చదివితే 10వ వచనం కనుక మనం చదివితే और नीचे 10वें वचन भी पढ़ेगा तो మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఇంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. क्योंकि हम परिश्रम और यत्न इसलिए करते हैं कि हमारी आशा उस जीवित परमेश्वर पर है जो सब मनुष्यों का और निज करके विश्वासियों का उद्धार करता है। అంటే यानी कि ఇక్కడ మనం పాటుపడుచున్నాము అని రాయబడి ఉంది. यहाँ पे कहता है कि परिश्रम और यत्न करते हैं करके लिखा है। ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से सुनिए, ఈ వాక్యం అంట నమ్మదగినదంట. ये वचन जो है कि मानने का योग्य है। ప్రతి ఒక్కరూ వాక్యానికి లోబడాలి. हर एक वचन का अधीन होना है। ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखो, మరి లోకాసు వార్తలు మనం చూసాము हमने लूका सुसमाचार में देखा है 2వ అధ్యాయంలో दूसरे अध्याय సుమియోను గురించి చెప్పినప్పుడు शमौन के बारे में जब बताया था, అయితే సుమియోను ఆ రక్షణ కోసం ఎదురు చూస్తున్నాడు. तो ये शमौन जो है वो उद्धारकर्ता के लिए इंतजार कर रहा అంటే था। నేను చెప్పాను కదా మీకు, ధర్మశాస్త్రమునకును మన భారతదేశంలో ఉన్న గ్రంథాలకును ఈ మధ్యవర్తి అనేటువంటి ప్రభు యొక్క క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు. यानी कि व्यवस्था का और हमारे देश की ग्रंथ की जो बीच की उस समय है वो बिचवाई है, यीशु मसीह के लिए इंतजार में थे, ఆయన కొరకు చూస్తున్నారు. उनके लिए इंतजार कर रहे थे। పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, पवित्र आत्मा परमेश्वरी बता रही थी, ఆయన వచ్చిన దాకా నువ్వు మరణం చూడవు. तो जब तक वो उनको ना देखोगे तब तक तुम्हारा मृत्यु नहीं होगी। అయితే యేసు ప్రభు देखिए, ఆ మరియమ్మ యేసేబులు యేసు ప్రభుని తీసుకొచ్చారు. तो हम देखते हैं कि मरियम और यूसुफ यीशु मसीह को लेके आए थे। ఆయనని తన చేతుల్లోకి తీసుకున్నాడు. उन्होंने यीशु को अपने हाथों में लिए, చేతుల్లోకి తీసుకుని लेकर అతని గురించి ఆయన ప్రస్తావించిన మాటలు జాగ్రత్తగా గమనిద్దాం. तो यीशु के बारे में उन्होंने जो कहा था उन बातों को हम ध्यान से सुनेंगे। ఇక్కడ 28వ వచనం కనుక కింద చూస్తే यहाँ पे 28 वचन से देखेगा तो యేసును దేవాలయంలో తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను అని రాయబడింది. तो लिखा गया कि जब माता पिता ने बालक को यीशु को भीतर ले आए थे तब उन्होंने उसे अपने गोद में लिए परमेश्वर का धन्यवाद करते कहा। అక్కడ తల్లిదండ్రులంట ఆశ్చర్యపోయారంట. तो माँ बाप वहाँ पे आश्चर्यचकित हो गए, చాలా ఆశ్చర్యపోయారంట. बहुत अचंभा हो गया था, ఎందుకంటే యేసుని గురించి చెప్తున్న మాటలు क्योंकि मसीह के बारे में बताने वाली बातें ఎవరు చెప్తున్నారు? कौन बता रहे थे? పరిశుద్ధాత్మ దేవుడు సిమియోనులో ఉండి చెప్తున్నాడు. पवित्र आत्मा परमेश्वर शमौन में होकर बता रहे थे। ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? यहाँ पे बात कौन कर रहे थे? పరిశుద్ధాత్ముడు. पवित्र आत्मा అంటే परमेश्वर, సిమియోను ద్వారా यानी మాట్లాడుతున్నాడు. कि शमौन के द्वारा बात कर रहे थे। ఎప్పుడైనా చూడండి, कभी भी देखिए, పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा परमेश्वर మనిషి ద్వారా మాట్లాడాలనుకుంటాడు. इंसान के द्वारा बात करना కానీ चाहता ఆ है, మనిషి ఎలా ఉండాలంట? लेकिन वो इंसान कैसा होना సిమియోను चाहिए? లాగా ఉండాలి. शमौन की जैसा होनी ఎలా चाहिए। ఉన్నాడు సిమియోను? कैसा है शमौन? నీతిమంతుడు అంట, धर्मिता, భక్తిపరుడు అంట, भक्तता, ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కనిపెట్టుచున్నాడు అంట. इजराइल की शांति के बाट जो होता था, పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నాడు. पवित्र आत्मा उस पर था। మనం కూడా हम भी ఇప్పుడు యేసు ప్రభు రాకడ కొరకు కనిపెట్టు వారంగా ఉండాలి. మనం मसीह के आगमन की इंतजार में रहने वाला होना चाहिए। మనకు రక్షకుడు, हमारे लिए उद्धार మనకు करता, రక్షణ దొరికిపోయింది, हमें तो उद्धार मिल गई है, మనం రక్షణ పొందాం. हम उद्धार पा चुके ఇప్పుడు हैं। యేసు ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. और यीशु मसीह के आगमन के लिए हम इंतजार करते रहना है, అది చాలా ముఖ్యం. ये बहुत जरूरी है। అందుకనే इसलिए మనం గనుక కీర్తన అది 1వ యోహానులో గనుక మనం చూస్తే पहला यूहन्ना का लिखी हुई पत्री देखे, అక్కడ అంటాడు ఆయన రాకడ కొరకు అంట మనం ఎదురు చూసువారుగా ఉండాలంట. तो कहता है कि उनके आगमन के लिए हमें बाट जोता रहना चाहिए। ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో उनके आगमन कब होगा మనం ఎదురు చూస్తూ ఉండాలి. हम इंतजार करते रहे। అండ్ ఒకసారి మీకు ఆ వాక్యం చూపిస్తాను నేను. आइए वो वचन को हम देखेंगे। చూడండి, देखिए 1వ యోహాను पहला यूहन्ना 2వ అధ్యాయము दूसरे अध्याय 28వ వచనం 28वें वचन में देखे, చూద్దాం. देखिए కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన ఎదుట నిలిచియుండుడి. अतः ये बालको उसमें बने रहो कि जब वे प्रकट हो तो हमें हियाव हो और हम उसके आने पर उसके सामने लज्जित ना हो। అర్థమవుతుందా? समझ में आ रहे ఇక్కడ ఏమంటున్నాడు? क्या कहता है? చిన్నపిల్లలారా ये बालकों, అంటే రక్షణ పొందిన వారిని చిన్న పిల్లలు అని యేసు ప్రభు కూడా సంబోధించాడు. तो उद्धार पाए हुए लोगों को लेकर मसीह यीशु ने भी कहा है बालक करके, చిన్న పిల్లలారా అని సంబోధించాడు. हे बालकों करके कहा, అంటే कहता చిన్న है పిల్లల లాంటి వాళ్ళుగా ఉంటేనే పరలోక రాజ్యం అని. यानी कि छोटे बालकों के समान रहने से ही स्वर्ग राज्य मिलेगा.
అంటే పెద్దవారి బుద్ధుల్లాగా మనం ఉండకూడదు, यानी कि बड़े लोगों का जैसा अक्ल होती है ऐसे नहीं होनी चाहिए, పిల్లల్లాగా అయిపోవాలంట. बच्चों के बराबर हो जाना है, అంటే నమ్మిక ఉంచే వాళ్ళుగా మనం यानी कि ఉండాలి. भरोसा करने वाला बनना चाहिए. పిల్లలు లాంటి వాళ్ళు అయితేనే పరలోక రాజ్యం అన్నాడు యేసు ప్రభు. प्रभु यीशु ने भी कहा था इन मासूम बच्चों के जैसा ना बनोगे तो स्वर्गराज नहीं వాళ్ళలో मिलेगा. దుష్టత దుర్మార్గత ఉండదు, उनके अंदर बच्चों के अंदर दुष्टता दुर्मार्गता नहीं లోకం होगी, వాళ్ళల్లో ఉండదు. संसार के ख्याल उनके వాళ్ళు अंदर नहीं లోకంలో होगा. ఉన్నారు, या तो संसार में है, పిల్లలు లోకంలో ఉన్నారు కానీ बच्चे संसार में तो है, లోకం వాళ్ళల్లో ఉండదు. संसार उनके अंदर नहीं रहती. వాళ్ళు ఎలా ఉంటారంటే वो कैसे रहते వాళ్ళ हैं? ఆలోచనలు పవిత్రంగా ఉంటాయి, उनके सोच पवित्र होता है, వాళ్ళ చేష్టలు పవిత్రంగా उनके ఉంటాయి, कार्य पवित्र వాళ్ళ होता है, పనులు పవిత్రంగా ఉంటాయి. उनका काम भी पवित्र होता है. కాబట్టి इसलिए మనం పిల్లల్లాగా ఉండాలి. हम मासूम बच्चों जैसा होना అందుకే है. అంటాడు చిన్న పిల్లలారా इसलिए कहता है हे ఆయన बालकों, ప్రత్యక్షమైనప్పుడు, जब उन प्रकट होगा, అంటే చిన్నపిల్ల అంటే మీరు విశ్వాసులారా, हे विश्वासियों, యేసును నమ్ముకున్న వారు, మీరు हे यीशु मसीह पर भरोसा करने वाले, వాక్యానుసారంగా నడుస్తున్న వారు, మీరు वचन के अनुसार चलने वाले हैं आप. ఆయన రాకడయందు उनके प्रकट होने में మనము ఆయన ఎదుట సిగ్గుపడక हम उनके सामने लज्जित ना होते, ధైర్యం కలిగి ఉన్నట్లు हियाव से रहे, మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. उनमें स्थिर रहो. అర్థమవుతుందా? समझ में మీ आ रहा है? తలలు ఎత్తుకోమంటున్నాడు. अपना सरों को ऊंचा उठाओ बोलता రాకడ है. దగ్గరలో ఉందండి. आगमन बड़ा नजदीक है बोलकर. రక్షించబడిన మన పరిశుద్ధులమే उद्धार पाए हुए पवित्र लोग ఎట్లా ఇజ్రాయేలీలు ఆయన రాకడ కొరకు, మొదటి రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు, जिस प्रकार इजरायली लोग यीशु मसीह की पहले आगमन के लिए इंतजार कर रहे మనం थे, కూడా ఆయన ఆగమన కొరకు మనం కూడా ఎదురు చూడాలి. हम भी उनकी आगमन के लिए इंतजार करना है. యేసు ప్రభు రాబోతున్నాడు, यीशु मसीह आने वाला है, మనం ఎదురు చూస్తున్న వారిగా हम ఉండాలి, इंतजार करने वाला बनना है, పిల్లల్లాగా ఉండాలి, मासूम बच्चों అంటే जैसा रहना है, పరిశుద్ధుల్లాగా ఉండాలి. यानी कि पवित्र बन के रहना है. కాబట్టి చూడండి, इसलिए देखिए ఇక్కడ సిమియోను గారు यहाँ पे सिमोन ఆయన చేతుల్లోకి తీసుకొని यीशु को हाथ में लेकर, ఇక్కడ 34వ వచనం కనుక మనం చదివితే 2వ అధ్యాయం 34 లోక సువార్త, लूका का दूसरा अध्याय 34 वचन पढ़ेगा तो, సిమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. तब शैमोन ने उनको आशीष देकर उसकी माता मरियम से कहा, देख वे तो इजराइल में बहुतों के गिरने हाँ। और उठने के लिए हाँ। और एक ऐसा चिन्ह होने के लिए ठहराया गया है जिनके विरोध में बातें की जाएंगे. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया. ఏమన్నాడు ఇక్కడ? क्या कहते हैं यहाँ पे? ఆయనకి విరోధం గంట మాట్లాడతారంట, చాలా మంది విరోధంగా మాట్లాడతారంట. तो यीशु मसीह के विरोध में बहुत सारे लोग बातें करेंगे करके लिए बताया है. అనేక మంది భేదాలు పడుతాయంట, तो बहुतों के बीच में भेद उत्पन्न होगा. అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలులు అనేకులు పౌటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. देखिए तो इजराइल में बहुतों के गिरने और उठने के लिए और एक ऐसा चिन्ह होने के लिए ठहराए गए हैं जिनका विरोध में అంటే बातें की యేసు जाएंगी. ప్రభు ఇంకా పెద్దవాడు కాకముందే, यानी में कि यीशु मसीह अभी बड़ा तो हुआ नहीं, ఆయన మేలు కీడులు తెలియక ముందే, उनको भला और बुराई के बारे में पता ना चलने से पहले, ఆయన మాట్లాడక ముందే उन्होंने बोलना शुरू करने से पहले పరిశుద్ధాత్ముడు సిమియోను ద్వారా మాట్లాడాడు. पवित्र आत्मा परमेश्वर शैमोन के द्वारा बात करता है. చూసారా బైబిల్ వాక్యాలు ఎంత చక్కని మరి ఆ యొక్క ప్రవచనాలతో కూడి ఉన్నవో. तो देखिए बाइबल का ग्रंथ कितनी अच्छी तरह प्रवचन भविष्यवाणी से लिखी हुई है. చాలా మంది మేము భవిష్యవాణి చెప్తున్నాం అంటున్నారు. कई सारे लोग बोलते हैं हम भविष्यवाणी बताते हैं. ఈ భవిష్యవాణి అంటే ఏంటి? भविष्यवाणी का मतलब क्या है? వాడు చెప్పే భవిష్యవాణి ఏంటి? आजकल के लोग बताने वाला भविष्यवाणी, మీరు మంచి మంచి గృహాలు కట్టుకుంటారు, आप अच्छे अच्छे घरों को మీ बनाएंगे, పిల్లలు బాగా చదువుకుంటారు, आपके बच्चे अच्छे पढ़ाई మీరు करेंगे, అమెరికా వెళ్తారు, आप अमेरिका जाओगे. ఈ ప్రవచనాలు చెప్తున్నారు. इस प्रकार की प्रवचन करते అసలు हैं. భవిష్యవాణి ముందే చెప్పబడింది. आखिर भविष्यवाणी तो पहले ही बताया ఇక गया था. భవిష్యవాణి కోసం వెళ్ళటానికి అంత అవసరం లేదు. आगे को हम भविष्यवाणी के बारे में जाने की आवश्यकता नहीं. ఒకవేళ నీకేమన్నా దేవుడు చెప్పదలుచుకుంటే, अगर आपके लिए प्रभु कुछ कहना चाहते हैं, దైవదాసుడు ఆ సమయానికి ఆ వ్యక్తి ద్వారా ఆ పరిస్థితుల్లో చెప్పేస్తాడు మీకు. प्रभु के दास के द्वारा उस समय के लिए, उस हालत को लेकर, उस व्यक्ति के लिए पवित्र आत्मा परमेश्वर बताता है. కానీ लेकिन ఈనాడు చాలా మంది విశ్వాసులు అంటే సేవకులు అంటున్నారు మేము భవిష్యవాణి చెప్తాం మీకు అని. लेकिन आजकल बहुत सारे विश्वास एवं सेवक लोग बोलते हैं हम आपके लिए भविष्यवाणी कहते हैं. వీళ్ళు కూడా భవిష్యవాణి కోసం పరిగెత్తుతున్నారు. लोग विश्वासी लोग भी भविष्यवाणी के लिए उनके पास दौड़ते हैं, భవిష్యవాణి కోసం పరిగెత్తుతున్నారు. भविष्यवाणी चाहिए करके दौड़ते हैं. మన ఈ మధ్యన మీకు తెలుసు మన హైదరాబాద్ నుంచి ఒక కుటుంబం వచ్చింది. आप जानते होंगे एक परिवार हैदराबाद से आई थी, కుటుంబం వచ్చారు. एक परिवार आया था. వాళ్ళంట ఎక్కడో ప్రార్థన చేయించుకోవటానికి కోసం వచ్చారంట. तो हैदराबाद से कहीं प्रार्थना कराने के लिए इधर दिल्ली आए ఎక్కడి నుంచి थे. వచ్చారండి? कहाँ
आए थे, హైదరాబాద్ నుంచి వచ్చారు ఢిల్లీ हैदराबाद से आए थे दिल्ली ప్రార్థన చేయించుకుందామని. प्रार्थना करवाने के लिए, అంటే ఎత్తుక్కుంటూ వచ్చారు, यानी कि ढूंढते हुए, కానీ వాళ్ళకి ప్రార్థన దొరకలేదంట. उनको प्रार्थना नहीं मिली, అపాయింట్మెంట్ దొరకలేదంట. प्रार्थना के लिए उनको अपॉइंटमेंट नहीं मिला. చివరికి ఎట్లా వచ్చిందంటే ఇది कैसा हुआ? సాధు సంతలు మహారాజులాగా వచ్చింది ఈ పరిస్థితి. साधु संत जैसे साधु बाबा होते हैं ना, ऐसी हालत हो गई. మన క్రైస్తవులు కూడా సాధు బాబా లాగా అయిపోతున్నారు వీళ్ళు కూడా. हमारी मसीह लोग साधु बाबा के जैसे बनते जा रहे, అపాయింట్మెంట్ దొరకలేదంట అండి. उनको अपॉइंटमेंट नहीं मिला. ఎక్కడి నుంచి వచ్చారు? कहाँ से आया? హైదరాబాద్ నుంచి వచ్చారు. हैदराबाद से. వాళ్ళు ఢిల్లీలో वो लोग दिल्ली में కనీసం 5-6 రోజులు ఉన్నారు. 5-6 दिन रह गया. చివరికి మన యొక్క సంఘం యొక్క అడ్రస్ దొరికింది. उनको अपनी कलिसिया का एड्रेस मिल गया. మన దగ్గరికి వచ్చినాక, हमारे पास आने के बाद వాక్యం విన్నాక, वचन सुना तो, మన సంఘం సాక్షి విన్నాక कलिसिया की गवाही सुनकर నా చేత ప్రార్థన చేయించుకున్నారు. उसे प्रार्थना कराया. ప్రార్థన చేయించుకున్నప్పుడు जैसे प्रार्थना कराया, వాళ్ళకి ఒక మంచి ఆనందం దొరికింది. उनको एक अच्छी आनंद मिली है. వాళ్ళు ఏమన్నారంటే, उन्होंने क्या कहा? అయ్యో మేము అనవసరంగా 4-3 రోజులు ఉన్నాం ఢిల్లీలో, हम तो बेकार से 4-5 दिन से हैं. మేము మీ దగ్గరికి వచ్చి ఎంత బాగుండేది, अगर हम आपके पास आते तो कितना अच्छा होता. మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఎంత బాగుండేది, आपके पास आके प्रार्थना में बिताता तो कितना మీ अच्छा యొక్క होता. సహవాసంలో కలిసి చక్కగా వాక్యాలు అంటే ఎంత బాగుండేది. 4 दिन आपकी संगति में मिलकर वचन सुनता तो कितना अच्छा అంటే होता. నేను అంటుంది ఏంటంటే, ఇక్కడ मैं क्या कहना चाहता हूँ, నీ దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు నువ్వు వాక్యాన్ని అంగీకరించు. आपके पास जैसे वचन पहुंचते तो उसको आप अंगीकार करो. నువ్వు సత్యాన్ని వెతుకు. आप सच्चाई को ढूंढो. అంటే అక్కడ దేవుడున్నాడు, ఇక్కడ దేవుడున్నాడు, అక్కడికి వెళ్దాము, ఇక్కడికి వెళ్దాము అనే ఆలోచన పెట్టుకోబాకు. तो बताया गया है ना, वहाँ पे परमेश्वर है, यहाँ पे परमेश्वर है, वहाँ जाएंगे करके नहीं सोचना. ఒక అపాయింట్మెంట్లు యహా అపాయింట్మెంట్లు అని ఎదకబాకు. वहाँ का अपॉइंटमेंट, यहाँ का अपॉइंटमेंट चाहिए करके मत खोजना. వాక్యము పూర్ణ అంగీకారమైనదిగా ఉన్నది, యోగ్యమైనదిగా ఉంది. वचन जो है पूर्ण अंगीकार की योग्य है करके बताया ఇప్పుడు गया. నీ దగ్గరికి వాక్యం వస్తుంది. अभी आपके पास वचन आता వాక్యం है. అంటే ఎవరండి? वचन यानी कि कौन? దేవుడు. परमेश्वर. ఇప్పుడు ఈ వాక్యాన్ని నువ్వు అంగీకరించకుండా इस वचन को अंगीकार नहीं करते. ఎక్కడో దేవుడు ఉన్నాడు, कहीं परमेश्वर है, ఎక్కడో ప్రవచనాలు ఉండయి, कहीं नबूत करते हैं, ఎక్కడో అపాయింట్మెంట్లు ఉండయి. कहीं अपॉइंटमेंट लेना पड़ेगा. నువ్వు తిరిగేవనుకో, इस तरह आप चक्कर काटोगे. నువ్వు వాక్యానికి విరుద్ధంగా ఉన్నావు. आप वचन का खिलाफ हो. వాక్యం యేసు ప్రభు ఏమన్నాడు? वचन में यीशु ने क्या అక్కడ कहा? దేవుడు ఇక్కడ దేవుడు అని అట్లా వెళ్ళబాకండి. यहाँ परमेश्वर है, वहाँ परमेश्वर करके मत भागो. నీ बोला था దగ్గరే यीशु ने. నీ దగ్గరే నీ వద్దనే ఉంది ఈ వాక్యం. आपके पास, आपके निकट है वचन बोला था. మీ దగ్గర బైబిల్ ఉంది కదా, आपके पास बाइबल ग्रंथ है ना? ఎదురుగా బైబిల్ ఉందా? है बाइबल ग्रंथ आपके पास. వాక్యం ఏంటి? वचन क्या है? దేవుడే ఉన్నాడు. परमेश्वर है. వాక్యమే దేవుడు. वचन ही परमेश्वर. చూడండి, మీ దగ్గరే ఉంది. आपके पास ही है. మీకు 10 అంగుళాల దూరంలో వాక్యం ఉంది. వాక్యం आपसे 10 इंच की दूर में है ఆ वचन. వాక్యాన్ని తీసుకుని దైవదాసుని ద్వారా పరిశుద్ధాత్ముడు మీకు అందిస్తున్నాడు. उसी वचन को लेके परमेश्वर के दास के द्वारा पवित्र आत्मा आप तक पहुंचाता మీకు है. అందిస్తున్నాడు. आपको पहुंचाता దాన్ని है. గ్రహించు, उसको समझो, దాన్ని గ్రహించు. उसको स्वीकारो. దేవుడు ఇచ్చినట్టు ఏర్పాటు ఇది. ये परमेश्वर की योजना है. అందుకని ఇక్కడ देखिए आप సిమియోను शैमोन, యేసుప్రభు చిన్న పిల్లవాడు ఉన్నప్పుడే, जब यीशु मसीह बालक ही था, చిన్న పిల్లవాడుగా मासूम बालक మేలు था, కీళ్ళు తెలియనప్పుడే भला और बुराई को भी नहीं जानता था, పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा परमेश्वर సిమియోన్లో ఉండి మాట్లాడుతాడు. शैमोन में होकर बात कर रहे. ఎవరు మాట్లాడుతున్నారు? రక్షకుడి గురించి మాట్లాడుతాడు. क्या बात कर रहे? उद्धारकर्ता को लेके बात कर ఆయన रहे. గురించి చెప్తున్నాడు. उनके बारे में बता रहे थे. ఈయన వలనంట इनके लिए అనేక హృదయాలోచనలు అంట బయలుపడతాయి అంట. बहुत सारे हृदय का विचार प्रकट हो जाएंगे. ఇజ్రాయిల్ అనేకులంట పౌటకును లేచుటకును అంట వివాదాస్పదంగా గుర్తుగా ఉంటాయంట. इजराइल में बहुत से लोग गिरने का और उठने का एक उनके लिए वाद विवाद किया जाएगा करके बताता निजमेనండి. है. सच्ची बात है. యేసు ప్రభు పెద్దవాడైనాక जब यीशु मसीह बड़ा हो गया था, ఆయన సువార్త అందిస్తున్నప్పుడు जब सुसमाचार सुना रहे थे, నేను ఒక సంఘటన మీకు చెప్తాను. एक घटना मैं बताता हूँ. యోహాను సువార్త యోహన్నా सुसमाचार 9వ అధ్యాయం. अध्याय 9. 9వ అధ్యాయం అందరూ తీస్తే 9 अध्याय खोलिएगा. 9వ అధ్యాయము. యోహన్నా का 9. యేసు ప్రభు శిష్యులు ఒక మార్గం గుండా పోతున్నారంట. यीशु मसीह और उनके चेले एक मार्ग से होकर जा रहे थे. పోతున్నప్పుడు उस वक्त ఒక మనుషుడు త్రోవ పక్కన కనపడ్డాడు. एक मनुष्य जो है सड़क के किनारे दिखाई జాగ్రత్తగానండి. दिया. ध्यान से सुनो. నిజంగా సిమియోను చెప్పినటువంటి ఆ మాటలు యేసు ప్రభు ద్వారా నెరవేరినయా నెరవేరలేదా? जैसे शैमोन ने बताया था, वो बात यीशु मसीह की जिंदगी में पूरा हुआ कि नहीं हुआ, ఇది మనం తెలుసుకోవాలి. इसको जानना है. हम వాక్యము ప్రమాణము. वचन ही प्रमाण है. నేను ఒక విషయం చెప్తున్నా మీకు. मैं एक बात बताता हूँ. రక్షించబడిన క్రైస్తవులుగా उद्धार पाए हुए मसीह होने के नाते వాక్యమే ప్రమాణం. वचन ही प्रमाण है. మీరు వాక్యం ద్వారానే అన్ని పైసలు చేసుకోవాలి. आप वचन के द्वारा ही हर एक विषय को फैसला వాక్యం करना है. లేకుండా ఏ విధంగా పైసలు చేయొద్దు. वचन के अलावा किसी चीज को फाइनल नहीं ఏ करना. ఆచారాలు వ్యవహారాలు వెళ్ళొద్దు. कोई भी आचार और
परंपरा में नहीं जाना అటు है, ఇటు తిరగొద్దు, ना इधर उधर घूमना है, అవసరం లేదు. कोई जरूरत नहीं है। దేవుని వాక్యం నీకు అందిస్తుంది. परमेश्वर का वचन आपके पास आता ఒక है, సంఘంలో ఉన్నావు, आप एक कलिशा में हो, అదిగో దేవుని వాక్యం నీకు వస్తుంది. देखो प्रभु का वचन आपके पास आता है। సంఘం అంటే సత్యము, कलिशा यानी कि सच्चाई है, సత్యాన్ని తెలుసుకుంటున్నావు. सच्चाई को जान रहे हैं आप। సంఘం అంటే దేవుని రాజ్యం కూడా అండి. कलिशा यानी कि परमेश्वर का राज्य ఆ है, రాజ్యం స్థాపించబడింది. वो राज्य की स्थापना की गई है। సంఘములో ఉన్నది రాజ్యము. कलिशा में है राज्य परमेश्वर का। నీతిమంతులు इसमें धर्म लेते నీతి हैं, యొక్క శిక్షణ మనం అందించుకుంటున్నాం. धार्मिकता का संदेश यहाँ पे दिया जाता అంటే है, నీతి అనేది రాజ్యం అండి. यानी कि धार्मिकता ही राज्य है। దాని గురించి ప్రభు చెప్తున్నాడు. उसके बारे में प्रभु बताता है। ఇక్కడ చూడండి, यहाँ देखिए, ఆ మనుషుడు త్రోవ పక్కన ఉన్నాడు. एक मनुष्य था सड़क के किनारे, అతను పుట్టి గుడ్డివాడంట. वो जन्म से ही अंधा था। జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना, ఎలా ఉన్నాడండి? कैसा था वो? పుట్టు గుడ్డు అంటే పుట్టుకతోనే గుడ్డివాడు. यानी कि जन्म से ही वो अंधा था। అయితే तो फिर శిష్యులు చూశారు. चेलों ने देखा, యేసుప్రభు అన్నారు, यीशु मसीह से कहा, అయ్యా వీడు పుట్టుకతోనే గుడ్డోడు, ये तो जन्म से अंधा है, మరి వీడు గుడ్డివాడు అవటానికి వీడు పాపం చేశాడా, వీడి తల్లిదండ్రులు పాపం చేశారని యేసుప్రభు అడిగారు. यीशु मसीह से उन्होंने कहा, क्यों ये अंधा हुआ? क्या इनके माँ बाप ने पाप किया या इसने पाप किया? మీరు 9వ అధ్యాయం మొత్తం కనుక చదువుకుంటే अब अध्याय 9 को पूरा पढ़ेंगे तो తర్వాత మీరు చదువుకోండి. बाद में पढ़ लीजिए। నేను కొన్ని విషయాలు చెప్తాను ఇక్కడ. मैं कुछ बातें आपको बताता हूँ। అంటే సుమియోను చెప్పినటువంటి మాటలు యేసు ప్రభు ద్వారా నెరవేరని ప్రమాణ వాక్యాన్ని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు यानी నేను. कि शमौन की बताई गई बातें यीशु मसीह की जिंदगी में पूरा हुआ कि नहीं, इसे साबित करने के लिए विषय అంటే మీకు बताता हूँ। ప్రమాణ వాక్యాన్ని నేను చెప్తున్నా. यानी कि साबित करने वाला वचन में बता అంటే रहा మీకు నమ్మిక కొరకు చెప్తున్నాను हूँ, నేను. यानी कि आपके भरोसा होने के लिए बता रहा हूँ। నమ్మాలి. भरोसा करना ఓ है, నిజమైన రక్షకుడు, हाँ सच्ची में ये उद्धार నేను करता है। రక్షకుడు నేను పొందుకున్నాను. मैं उद्धारकर्ता को पाया हूँ, నాకు ఏం భయం లేదు. मेरे अंदर कोई डरने की आवश्यकता ఇక नहीं, ఆలోచనలు కూడా ఏదైనా సందేహాలు ఉండకూడదు. तो किसी प्रकार का संदेह भी नहीं होनी चाहिए। క్రైస్తవ్యం అంటే ఏ సందేహం ఉండకూడదు. मसीहत्व को लेकर किसी प्रकार का संदेह नहीं होना అదే चाहिए। మీకు పరిశుద్ధాత్మ ద్వారా నేను అందిస్తున్నాను. इसी बात को पवित्र आत्मा के द्वारा मैं आप से कहता हूँ। అయితే చూడండి, देखिए యేసు ప్రభు ఏం చేశాడంటే यीशु मसीह ने क्या किया, ఆ పుట్టి గుడ్డివాడి కన్నులు తెరిచాడు. उस जन्म से अंधे की आंखों को खोल दिया। ఏ విధంగా తెరిచాడు? कैसे खोल दिया? ఒక మంచి ఆత్మీయ ఒక చక్కని ఘటన అది. एक अच्छी घटना घटी यहाँ पे। ఏం చేశాడంటే क्या किया ఇక్కడ చూద్దాం. देखिए, అక్కడ 6వ వచనం కానీ చదివితే वचन 6 देखेंगे, 9వ అధ్యాయము యోహాను సువార్త 6వ వచనం. यूहन्ना का 9 का 6, ఆయన ఆ మాటలు చెప్పి उन्होंने ये बात कहकर ఏం చేశాడు? నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి నీవు సిలోయము కొన్నిటికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పాను. तो 6 और 7 वचन में लिखा है, ये कहकर उसने भूमि पर थूका और थूक से मिट्टी सानी और वह मिट्टी उस अंधे की आंखों पर लगाकर उसे कहा, जा शिलोह के कुंड में धो ले करके भेज दिया। ఇక్కడ ఏమన్నాడు? क्या कहता है? ఇదిగో ఇతను గాని ఇతని తల్లిదండ్రులు పాపం ఎవరు చేయలే. यीशु ने कहा, ना इन्होंने पाप किया, इनके ना माँ बाप ने। దేవుని యొక్క కార్యములు परमेश्वर का कार्य, అంటే దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. परमेश्वर का कार्य इसके द्वारा प्रकट होने के लिए अंधा जन्मा है। అంటే దీని అర్థం ఏం చేసుకోవాలి మనం? इसे कैसे समझना है हमें? యేసుప్రభు ఏమన్నాడు? यहाँ यीशु ने क्या कहा? 3వ వచనం చదివితే మనం वचन 3 पढ़ने से ఇక్కడ ఏమన్నాడంటే क्या कहता है, వాడు పాపం చేయలేదు, వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేయలే. ना इसने पाप किया ना इसके माँ बाप ने। దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. परंतु ये इसलिए हुआ कि परमेश्वर काम उससे प्रकट हो। అంటే ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలంటే మనం क्या समझना है हमें? ఇక్కడ మనం అర్థం ఏం చేసుకోవాలంటే क्या समझे? మనకి ఏదన్నా సమస్యలు వచ్చినా, हमारी जिंदगी में कोई भी समस्या आ जाती है, ఏ సమస్యలు వచ్చినా, कोई भी समस्या आए, ఎలాంటి భయంకరమైనటువంటి సంఘటనలు జరిగినా कैसे भी भयानक घटना क्यों न घटी हो, దేవుని మహిమ కొరకు వచ్చిందనే ఆలోచనే మనకు ఉండాలి. परमेश्वर की महिमा के लिए आए करके सोचना चाहिए। అర్థమవుతుందా? समझ में आ रही ఈ మాటలో ఉన్నటువంటి భావార్థం ఏంటంటే इस बात का अर्थ क्या है कि ఏదొచ్చినా మనకు సమస్యలు कोई भी समस्या हमारी जिंदगी में आती దేవుని है, మహిమ కొరకే. केवल परमेश्वर की महिमा అంటే నా ద్వారా దేవుడు మహిమపరచబడాలి, यानी कि मेरे द्वारा परमेश्वर की महिमा होनी है, అంతేగాని మీరు దుఃఖపడటానికి కాదు, आप दुखित होने के लिए नहीं है, ఇదేమవుద్దు అని ఆలోచించడానికి కాదు. पता नहीं क्या हो जाएगा करके चिंता करने की नहीं है। ఒక్కటే ఆలోచన, एक ही सोच रखना है, నాకు ఏదొచ్చినా मेरे जिंदगी में कुछ भी होता ప్రభు है మహిమ కొరకే, केवल प्रभु की महिमा के నా लिए, ద్వారా దేవుడు మహిమపరచబడాలి. मेरे द्वारा परमेश्वर महिमा पाना కాబట్టి चाहता నీ है, విశ్వాసం పెంచుకో. इसलिए आपका विश्वास को बढ़ाइए। ప్రభు అంటాడు,
అంటాడు, प्रभु నువ్వు कहता నా है దగ్గర రా, నేను నీ దగ్గరికి వస్తా, आप मेरे पास आओ मैं तुम्हारे पास నువ్వు आऊँ, నా పని చేయి, నేను నీ పని చేస్తా. तो मेरा काम करो तो मैं तुम्हारा काम करता हूँ. అందుకే సిమియోను ఎన్నుకున్నాడు. इसलिए शैमोन को चुना है. సిమియోను దేవుడు పని చేయాలి, शैमोन जो है परमेश्वर का काम करना है, రక్షకుడి కోసం ఎదురు చూడాలి, उद्धार करते के इंतजार करना దేవుని है, మహిమపరచబడాలి. परमेश्वर का महिमा करना है. కాబట్టి इसलिए నీకు నాకు ఏదైనా సమస్యలు వస్తే आपकी और मेरी जिंदगी में कोई भी समस्या పరిగెత్తాల్సిన आती పని है, లేదు, इधर उधर दौड़ने की आवश्यकता नहीं है, ఏం పని లేదు. कोई भी दौड़ने की నా आवश्यकता ద్వారా नहीं. దేవుడు మహిమపరచబడాలి. तो ये समझना है कि मेरे द्वारा परमेश्वर की महिमा ఇదే ఈ होनी है. సంఘటన మనతో మాట్లాడుతుంది. ये घटना हमसे यही बात कहती है. అప్పుడు ఏం చేశాడు? तब क्या किया? ఆ గుడ్డివాడిని పిలుచుకున్నాడు, उस अंधे को बुलाया, ఉమ్మి వేసాడు, भूमि पर थूका బురద తీసాడు, और मिट्टी सानी ఆయన కన్నుల మీద పూసాడు. और उस मिट्टी को उसको आंखों पर लगाया, ఎందుకంటే क्योंकि ఇది యెరూషలేము యొక్క ప్రాంగణంలో ఆయా ప్రాంతాల్లో జరిగినటువంటి సువార్త ఇది. तो यरूशलेम की आसपास में हुआ है ये सुसमाचार का. ఆ యొక్క యెరూషలేము గడ్డ, ఆ భూమి అంటే వాళ్ళకి ఎంతో మరి పుణ్యభూమిగా ఉంటుంది వాళ్ళకి. तो यरूशलेम का उस धरती को बहुत पुण्य धरती समझते యూదులకు. थे यहूदियों के लिए. అందుకనే इसलिए ఆ మట్టి వాళ్ళంట ఉపవాసాలు ఉంటే ఉమ్ము కూడా మింగరంటండి, तो देखो वो लोग उपवास रखते तो थूक को भी नहीं निकलते, ఉమ్మి కూడా మింగరంటండి, थूक को भी नहीं निकलते, అంత పరిశుద్ధంగా పాటిస్తారంటాడు. इतना निष्ठा से वो पालन करते అంటే हैं. యేసు ప్రభువు హృదయ రహస్యాలు ఎరిగిన వాడు కాబట్టి मसीह यीशु हृदय के रहस्य बातों को जानता है, వాళ్ళ इसलिए నమ్మిక చొప్పున उन्हीं के भरोसा के अनुसार బురద తీసుకున్నాడు, और मिट्टी सानी, ఉమ్మేసాడు, थूक कर मिट्टी सानी ఏం చేశాడు? क्या किया? ఆ కన్నుల మీద పూసాడు. उस सानी हुई मिट्टी को आंखों पर लगाया. గుడ్డివాడు చూస్తున్నాడు, अंधा देख रहा है, గుడ్డివాడు గమనిస్తున్నాడు, अंधा महसूस कर रहा था, ఏం చేస్తున్నాడో గమనిస్తున్నాడు. क्या कर रहा था महसूस कर रहे थे. ఆయనకు తెలిసింది అతను యేసు అని తెలుసు ఆయనకి, वो जानता था ये यीशु है, కానీ యేసును చూడలే ఆయన. लेकिन यीशु को नहीं देखा. యేసు అని తెలుసు కానీ యేసును చూడలే. यीशु के बारे में सुना है मगर नहीं देख पाया. ఏమన్నాడు? क्या कहा? నువ్వు సిలోయోముకు కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొచ్చుకో అన్నాడు. उससे कहा जा शेलो के कुंड में जाकर धो ले. అక్కడ 7వ వచనం కనుక చూస్తే 7वें वचन में వాడు వెళ్ళి కడుగుకొని సూపు గలవాడై వచ్చాను అని రాయబడి ఉంది. उसने जाकर धोया और देखता हुआ लौट आया. ఎప్పుడైతే వాడు సూప్ పొందాడో, जैसे उसने देखना शुरू ఆ करा, సూపు పొందిన దినం ఏంటి తెలుసా? वो कौन सा दिन था? యేసు ప్రభు ఆ కార్యం చేసిన దినము यीशु मसीह का ये कार्य जो जिस दिन किया था విశ్రాంతి దినం. అది वो विश्राम दिन था. జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुना. ఏ దినాన్ని చేశాడు ఈ పని? कौन सा दिन किया था ये काम? విశ్రాంతి దినం. विश्राम दिन को. అంటే యూదులకు అనగా ఇజ్రాయేలీలకు విశ్రాంతి అంటే 7వ రోజు విశ్రాంతి దినము. जो इजरायलियों के लिए 7वां दिन यानी कि विश्राम का दिन है. 7వ రోజు వాళ్ళు పరిశుద్ధంగా ఆచరిస్తారు. 7वां दिन पवित्र रूप से मानते हैं. దేవుడు వాళ్ళకి నియమించినది परमेश्वर ने उनको नियम दिया. 6 రోజులు సృష్టి చేసి దేవుడు 6 दिन प्रभु ने सृष्टि 7వ किया, రోజు విశ్రామం తీసుకున్నాడు. 7वां दिन विश्राम किया. కాబట్టి इसलिए వాళ్ళకి ధర్మశాస్త్రం ప్రకారం చొప్పున, మోషే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళకి విశ్రాంతి దినము 7వ దినం. तो व्यवस्था मूसा के अनुसार उनके लिए विश्राम दिन 7वां दिन. ఆ 7వ రోజు ఏ పని చేయరు వాళ్ళు. और 7वां दिन वो लोग कुछ भी काम नहीं करते. అంటే ఆదివారం నుంచి మనం లెక్కేసుకుంటే अगर इतवार से हम गिनती करेगा, ఆదివారం మొదటి దినం. इतवार तो पहला दिन है. జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनो. ఆదివారము మొదటి దినం. इतवार पहला दिन है. మీరు అక్కడి నుంచి లెక్కేసుకుంటే उस दिन से गिनेगा तो 7వ రోజు విశ్రాంతి దినం. 7वां दिन हो गया विश्राम दिन. కాబట్టి విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఏ పని చేయరు. विश्राम दिन को लोग कुछ काम नहीं కానీ करते. యేసు ప్రభు చేశాడు, लेकिन यीशु मसीह ने क्या किया? విశ్రాంతి దినానే ఈ కార్యం చేశాడు. विश्राम दिन को ही उन्होंने ये कार्य किया है. అయితే तो फिर చాలా మంది అడిగారు, बहुत से लोगों ने पूछा భయ్ ఈ పని చేసింది ఎవరిని తెలుసా అని అడిగారు. इस काम किसने किया तुझे पता है करके पूछा. అతనేమనంటే, उसने क्या कहा? యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కళ్ళ మీద పూసి నువ్వు సిలోయలోకి కొన్నింటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను అన్నాడు. उसने कहा यीशु नामक एक मनुष्य मिट्टी साने और मेरे आंखों पर लगाकर मुझसे कहा शीलो में जाकर धो ले. 11వ వచనంలో 11 वचन में कहा था. అంటే ఏంటి? इसका मतलब ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు, यहाँ पे गवाही बता रहा है యేసు అనే మనుషుడు ఈ పని చేశాడు అని. यीशु नामक एक व्यक्ति ने इस काम किया है बोलकर. అయితే तो फिर వాళ్ళు అడుగుతున్నారు ఎక్కడ ఉన్నాడు అతను అని. तो वो पूछ रहे थे वो कहाँ है. నేను ఎరుగును అన్నాడు. उन्होंने कहा मैं नहीं जानता. అంటే యేసు ప్రభు తనకు ఉమ్మి వేసి బురద పూసి ఆ ప్రాంతానికి కడుక్కొచ్చుకోమని, ఆ శిలోకమైన కోనేటిని కడుక్కొచ్చుకోమని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. तो यीशु मसीह ने थूका मिट्टी साना, उस सनी हुई मिट्टी उसके आंखों पर लगाया, उसे कहा शिलो के कुंड में जाके धो ले. फिर यीशु मसीह चला गया. అయితే ఈయన యేసు ప్రభుని చూడలా. तो इसने यीशु को नहीं देखा. కానీ ఏమంటున్నాడు ఇక్కడ? लेकिन क्या कहता है? యేసు అనే ఒక మనుషుడు ఈ కార్యం చేశాడు. यीशु नामक एक व्यक्ति ने ये काम किया है. నీకు ఎప్పుడైనా యేసు ఒక కార్యం చేస్తే आपकी जिंदगी में कभी यीशु कुछ काम करता మనం है? చూసామా యేసుని? क्या हमने देखा है यीशु को? చెప్పండి. बताइए. ఎవరో చూడలా. हमने किसी ने नहीं देखा. చూసాం యేసుని? क्या देखे
थे क्या? ఆయన మొదటి శతాబ్దంలో ఉన్న మనుషులు చూశారు ఆయన. वो पहले शताब्दी के लोगों ने उनको देखा, అందులో కొంతమంది కూడా చూడలేదు. उनमें से कुछ और लोग भी नहीं देखा, మనం యేసుని చూడలేదు, हम तो नहीं देखा, ఆయన కార్యాలు చూస్తున్నాం. उनके कार्यों को देखते అందుకని हैं। యేసు అన్నాడు, इसलिए यीशु ने कहा, నన్ను నమ్మకపోయినా, मुझे भरोसा ना करे तो करे, నన్ను నమ్మకపోయినా मुझे भरोसा ना నా करे तो करे, కార్యాలను చూసి నమ్మండి. మీరు मेरे कार्यों को देखकर भरोसा करो। చూసారా? देखा? నన్ను నమ్మకపోయినా నా కార్యాలను చూసి నమ్మండి. मुझे भरोसा ना करे करे तो मेरे कार्यों को देखकर అందుకే करे। చాలా మంది యేసుని చూడాలి అంటారు. యేసుని చూసినా చూడకపోయినా నమ్మిక పుట్టించిన కార్యాలు ఉన్నాయి మనం. तो यीशु को देखना चाहते हैं बहुत सारे लोग, हम यीशु को देखे या ना देखे, हमें भरोसा दिलाने वाला कार्य बहुत सारे यीशु ने की है। ఆయన నీకు కనపడాలంటే నీకు కలలో కనపడొచ్చు. ఆయన ఇష్టం అది. अगर वो आपको अपने आप को दिखाई देना चाहता तो वो दिखाई दे सकता है, उनकी मर्जी है। నేను అడిగాను, मैंने मांगा था యేసు ప్రభువుని చూడాలని అడిగాను. यीशु मसीह को देखने ఆయన के నా लिए, కల్లో కనపడ్డాడు. उसने मेरे स्वप्न में दिखाई ఎందుకంటే दिया। ఉన్నవాడు ఆయన. तो क्योंकि वो है हमेशा ఆయన ఉన్నవాడు, हमेशा रहने ఆయన वाला है, కనపడతాడు. वो दिखाई देगा। నాకే కాదు, मुझे ही नहीं, చాలా మంది కనపడాడు. बहुत सारे लोगों को दिखाई दिया। కనపడ్డా కనపడకపోయినా चाहे दिखाई दे या नहीं యేసు ఉన్నాడు, यीशु है, పుట్టాడు. वो पैदा हुआ है। చాలా మంది అంటున్నారు, बहुत सारे लोग बोलते మనం हैं 25న క్రిస్మస్ చేసుకుంటున్నాం, हम 25 को क्रिसमस बनाते हैं दिसंबर, ఆయన 25నే పుట్టాడా, क्या दिसंबर 25 को ही पैदा हुए? क्या 25నే పుట్టాడా అంట. क्या दिसंबर 25 को ही पैदा हुए हैं? పుట్టాడో పుట్టలేదో, पैदा हुआ या नहीं हुआ, ఆ డేటు నమ్మిక మనకు ఉండాలి. లేకపోయినా उसी तारीख में पैदा हुआ हो ना हुआ हो, పుట్టాడు ఆయన. है तो पैदा हुआ वो। జాగ్రత్తగా గమనించండి. तो ध्यान से सुनना, ఏమంటున్నారు క్రిస్మస్ చేసుకుంటానికి? क्रिसमस बनाने को क्या कहते हैं? ఆయన కరెక్ట్ ఆ డేట్ పుట్టాడా? क्या ठीक ठाक उसी डेट में पैदा ఆ हुए డేట్ क्या? పుట్టాడో ఏ డేట్ పుట్టాడో पता नहीं उसी तारीख में पैदा होता, कोई और तारीख में पैदा हुआ था, పుట్టాడు అంతే. है तो हुआ ना पैदा। పెద్దలు ఏర్పరిచారు, बड़े लोगों ने उसको तैनात किया, డేట్ ఏర్పరిచారు, डेट को चुन लिया, మనం ఆరాధిస్తాం. हम आराधना कर रहे हैं। ఇంకొక విషయం చెప్తాను మీకు. एक और बात कहता हूँ, మనం చిన్నపిల్లలప్పుడు हम जब छोटे बच्चे थे ఇంత నాగరికత పెరగల, इतनी नागरिकता नहीं बताता, పెరగల. इतना नहीं మన बताता। తల్లిదండ్రులు కూడా అంత చదువుకున్నవాడు కాదు, हमारे माँ बाप भी पढ़े लिखे नहीं थे, అంత చదువుకున్నవాడు కాదు. नहीं पढ़े लिखे थे, మనం డేట్లు గుర్తుపెట్టినంత చదువుకున్నవాడు కాదు వాళ్ళు. हमारे पैदाइश का डेट याद रखने का नहीं था। కొంతమంది పొలాల్లో పుడతారు, कुछ लोग खेतों में पैदा हो जाते थे, ఎందుకంటే చాలా గరీబులుగా పేదవాళ్ళు కాబట్టి तो गरीब है इसलिए, ఆ పుట్టిన తేదీలు తెలియవు, ఏమీ తెలియదు. तो जब पैदा हुआ कब पैदा हुआ उनको कुछ याद नहीं है। అయితే స్కూల్లో చేర్పించేటప్పుడు जब स्कूल में दाखिला कराते ఆ वक्त టీచర్ అడుగుతాడు, टीचर बोलता है, అయ్యా पूछता है, మీ పిల్లడు ఎప్పుడు పుట్టాడు అని. आपको बच्चा कब पैदा हुआ था? మన తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? माँ बाप क्या बोलते थे पता है उस అయ్యో समय का? పెద్ద గాలి వాన వచ్చింది చూసా, बहुत बड़ा तूफान आया था ना, పెద్ద గాలి వాన వచ్చింది, बहुत बड़ा तूफान आई थी, ఆ గాలి వాన వచ్చిన తెల్లారి పుట్టాడయ్యా. उस तूफान का दूसरे दिन पैदा हुआ था। గాలి వాన ఎప్పుడు వచ్చిందండి? तूफान कब आया था? ఆ గాలి వాన ఎప్పుడు వచ్చింది? कब आया था तूफान? ఈ మాస్టర్కే తెలియదు, मास्टर को नहीं पता, వీళ్ళకి కూడా సరిగా తెలియదు. इनको भी नहीं पता, కానీ ఏది గుర్తుంది వాళ్ళకి? इनको क्या याद था? గాలి వాన గుర్తుంది. तूफान याद था, ఆ గాలి వాన వచ్చిందే, तूफान आया था ना, ఆ తెల్లారి పుట్టాడయ్యా. उसका दूसरा दिन पैदा हुआ। అరే ఏదో ఒక డేట్ వేసేయండి, तो कोई ना कोई डेट डाल दो, వాడి వయసుని బట్టి, उसके देखकर, उसके आकार को వాడి देखकर, వయసుని బట్టి उम्र समझ कर ఆ మాస్టర్ గారు वो మాస్టర్ जी డేట్ వేస్తాడు. डेट डालता है। పుట్టాడా పుట్టలేదా? पैदा हुआ कि नहीं? పుట్టాడు కాబట్టి డేట్ వేశాడు కదా. पैदा हुआ तभी तो डेट ఇప్పుడు डाला। ఆ డేట్ ను మనము పుట్టినరోజుగా చేసుకుంటున్నాం. उसी डेट को हम जन्मदिन करके बनाते ఇంత हैं। జ్ఞానం కూడా సంఘాలకు లేదు, इतना ज्ञान भी कलिसिया में नहीं है, విశ్వాసులకు లేదు, विश्वासियों में नहीं है, పాస్టర్లకు లేదు. पासवानों को नहीं है। క్రిస్మస్ సమయంలో क्रिसमस के समय నువ్వు में యూట్యూబ్ లో చూస్తే आप यूट्यूब में देखोगे तो క్రిస్మస్ సమయాల్లో क्रिसमस के दिनों में పండగ చేయబాకండి, त्योहार मत बनाओ, క్రిస్మస్ చేయొద్దు, क्रिसमस मत बनाओ, ఆ డేట్ లోనే పుట్టాడా, क्या उसी दिन पैदा हुआ? మీకు తెలుసా? आप जानते हो क्या? ఇలాంటి మన హృదయాలని మన విశ్వాసాన్ని కలిపి చెరిపే బోధలు ఎన్నో వస్తా ఉంటాయి. इस प्रकार हमारे हृदय में हलचल मचाने वाले कई सारे विषय सुनने को మీరు मिलता है। నమ్మబాకండి అవి, आप इन पर भरोसा मत करना, నమ్మబాకండి. नहीं करना। యేసు పుట్టాడు, यीशु तो हुआ पैदा, సుమియోని చేతుల్లోకి వచ్చాడు, शिमोन के हाथ में आ गया, మాట్లాడుతున్నాడు. बात कर रहे हैं यहाँ पे। డేట్ ఏదైనా అవ్వచ్చు, మనం तारीख कुछ भी हो सकती है, డేట్ ఏదైనా అవ్వచ్చు, कोई भी तारीख हो सकती है। పెద్దలు నిర్ణయించిన డేట్ ఏదైనా అవ్వచ్చు, बड़ों ने निर्णय किया है जो भी डेट हो, కానీ క్రిస్మస్ చేసుకోవాల్సింది. इसलिए क्रिसमस बनाना ఆయన चाहिए। పుట్టాడు కాబట్టి वो पैदा చేసుకోవాలి, हुआ है ఆ इसलिए క్రిస్మస్ బర్త్డే तो చేసుకోవాల్సింది. क्रिसमस को बनाना ही మీరు ఎవరు चाहिए। నమ్మకండి ఈ విషయాలు, बाकी चीजों को आप ఎవరు भरोसा చెప్పిన मत నమ్మకండి, करना। పండుగలు कोई లేవు भी- అంటే నమ్మకండి. कोई भी बताए त्योहार नहीं बनाना तो भरोसा मत करना। వాక్యం మనకు ప్రమాణం. वचन ही हमारे लिए प्रमाण है। ఇక్కడ చూడండి, या देखिए యేసు ప్రభు పుట్టినందుకు భేదాలు మరి కలిగించబడతాయని చెప్పి సుమియోనుకు చెప్పాడు దేవుడు ఆత్మ. परमेश्वर की आत्मा ने शमौन से कहा था जब यीशु मसीह को पैदा होने के लेकर बहुतों का हृदय की बातें हृदय विरोध में उठेगा करके। చాలా మంది అంటారు ఇది పుట్టుకుంటూడు కదా, వీడు बहुत सारे लोग बोलते हैं तो जन्मते अंधा था, వీడు రోజు మనం చూస్తున్నాం కదా, हम तो रोज इनको देखते थे, మరి వీడు నిజంగా ఈ రోజు కన్నులు తెరవబడ్డాయి కదా, आज तो इसका आंखें खुल गई सच्ची। వీడా వీడు కాదా यह है कि कोई और है, అంటే వాడా వాడు కాదా? यह है कि कोई और है। ये కొంతమంది ఏమన్నారు, कुछ लोगों ने क्या कहा, వీడే
हाँ है तो है यही వీడే यही है వీడేనా? यही अंदर ఓకే వీడే. हाँ ठीक है అయితే यही ఈ था। విషయము तो ये बात పరిసయ్యుల దగ్గరికి వెళ్ళిపోయింది. फरिसियों के पास पहुंच गया। పరిసయ్యుల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు फरिसियों के पास जब వాళ్ళ पहुंचे దగ్గరికి వాళ్ళు అడిగారు, उन्होंने पूछा ఒరే నీ కన్నులు తెరిచిన వాడు ఎవడు రా అని అడిగారు. तेरे आंखें किसने खोली करके पूछा। ఆయన మనుషుల గురించి చెప్పాడు. उन्होंने उस व्यक्ति के बारे में बताया। అయితే వాళ్ళు ఏమంటారంటే फिर वो क्या कहते हैं 16వ వచనం కనుక మనం చదివితే 9 का 16 पड़ेगा యోహాను సువార్త 9:16 చదివితే यूहन्ना का 9:16 पड़ेगा। तो పరిసయ్యులలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినమును ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిరి. इस पर कुछ फरिसियों ने कहने लगे ये मनुष्य परमेश्वर की ओर से नहीं क्योंकि वे शब्द का दिन नहीं मानता। दूसरों ने कहा पापी मनुष्य ఇంకొకళ్ళు ఏమంటున్నారంటే, एक और क्या कहते हैं మరికొందరు ఏమంటున్నారంటే और क्या कहते हैं పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగూ చేయగలరని ఇట్లు వారిలో భేదము పుట్టెను. दूसरे ने कहा पापी मनुष्य ऐसा चिन्ह कैसे दिखा सकता है अतः उनमें फूट पड़ गई। ప్రైజ్ హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు సిమియోను ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినటువంటి మాటలు యేసు ప్రభు ద్వారా నెరవేరలేదు. तो शमौन के द्वारा पवित्र आत्मा परमेश्वर मसीह यीशु को लेके जब बातें कहे थे वो पूरा हुआ कि नहीं हुआ। చెప్పండి, వాక్యము పూర్ణ అంగీకారమైనది కదా, वचन तो पूर्ण अंगीकार की योग्य है ना? పరిశుద్ధతను అబద్ధమాడు కదా. पवित्र आत्मा प्रभु झूठ नहीं बोलता ना? సిమియోను శిష్యువైన యేసు ప్రభు గురించి చెప్పిన మాటలు నెరవేరలేదా? शमौन ने जो बालक यीशु के बारे में जो बोला था वो पूरा हुआ कि नहीं हुआ? నమ్మిన हो गया ना? అర్థమైపోయిందా? समझ में आ गया? కాబట్టి బైబిల్ సత్యం, इसलिए बाइबल सत्य है, బైబిల్ పరిశుద్ధం. बाइबल पवित्र है। ఎవరు కూడా వాక్యాన్ని మనము తీసివేయకూడదు. कोई भी वचन का इनकार नहीं करना ఈయన चाहिए। పుడితే అనేక హృదయ ఆలోచనలు బయటపడతాయి. वो इनके पैदा होने से बहुत सारे हृदय विचार प्रकट हुए। ఇజ్రాయెల్ అల్ల మీద పడటానికి లేఖతానికి కారణంగా ఉంటది. बहुत सारे इजराइल लोग गिरने का उठने का ठोकर का कारण बने। అనేక భేదాలు పడతాయి అంట, बहुत सारे विरोध में बातें होंगी। వివాదాస్పదంగా ఉంటారంట. बहुतों के लिए विवाद करने का बन जाएगा। కొంతమంది ఏమంటున్నారు, कुछ लोग क्या बोलते हैं విశ్రాంతి దినాన చేసాడు ఈ పని. ये तो विश्राम दिन में किया है ये काम। ఎందుకని? क्यों? విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు. विश्राम दिन में कोई काम नहीं మీరు करना। నిర్గమాకాండం కనుక తీస్తే आप निर्गमन की पुस्तक खोलेगा तो నిర్గమాకాండము निर्गमन 12వ అధ్యాయము 12 अध्याय రండి 16వ వచనం కనుక మనం చూస్తే 12 का 16 देखिएगा तो निर्गमन 12:16 12 का 16 वचन देखिएगा तो చూడండి ఇక్కడ ఏమంటున్నాడు. देखिए क्या ఆ कहता है। మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసిన మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. पहले दिन एक पवित्र सभा और 7वें दिन भी एक पवित्र सभा करना। उन दिनों में कोई काम नहीं किया जाए। అంటే 7 దినాలు ఆ పండుగ చేయాలి. यानी कि 7 दिन वो काम करना है। అంటే మొదటి దినము నుండి यानी कि पहले दिन से 15వ అధ్యాయం 15వ వచనం కనుక చూస్తే మీరు तो 15వ వచనం 15 वचन देखिएगा। నిర్గమ 12వ అధ్యాయం 15వ వచనం निर्गमन की 12-15 ఆ देखिएगा। కింద రాయబడి ఉంది, वहां पे लिखा మొదటి गया దినమున మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇజ్రాయేలు నుండి కొట్టివేయబడును. वरन जो कोई पहले दिन से लेकर 7वें दिन तक कोई खमीर वस्तु खाए वे प्राणी इजराइल में से नष्ट की जाए। అర్థమవుతుందా మీకు? समझ में आ रहे? ఇక్కడ ఏమంటున్నాడు, क्या कहता है? పులిసిన దాన్ని తినదు, పులిన దాన్ని తినాలి. खमीर नहीं खाना चाहिए, खमीर మొదటి खानी దినం चाहिए। నుండి पहला दिन से 7వ लेकर దినం వరకు. 7वां दिन तक। మొదటి దినం అంటే पहला दिन यानी कि మొదటి దినం అంటే ఏంటి? पहला दिन ఆదివారము. इतवार। మొదటి దినం అంటే ఆదివారం. पहला दिन इतवार है। మరి 7వ దినం అంటే 7वां दिन यानी कि అంటే శనివారం. शनिवार। కాబట్టి इसलिए ఈ మొదటి దినాన పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలంట, पहला दिन भी पवित्र सभा ठहरना है మరలా 7వ దినము పరిశుద్ధ సంఘం కూడుకోవాలి. और 7वां दिन भी पवित्र सभा करना है। అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से ఈ सुनिए। ఇజ్రాయేలీలకి इजराइलियों के అంటే ఈ लिए మోషే ధర్మశాస్త్రం కింద ఉన్న వారికి यानी कि मूसा की व्यवस्था के नीचे रहने वाले విశ్రాంతి దినము ఏమిటది? विश्राम दिन कौन सा है? 7వ రోజు. 7वां दिन। కానీ మనం విశ్రాంతి దినాన్ని పాటించలేదండి. हम विश्राम दिन का पालन नहीं कर रहे। మీరు జాగ్రత్తగా గమనించాలి. आप ध्यान से सुनना। ప్రతి వాళ్ళు చాలా మంది అంటున్నారు बहुत सारे लोग बोलते हैं శనివారం దినము పరిశుద్ధ దినము విశ్రాంతి దినం అంటున్నారు. शनिवार का पवित्र विश्राम दिन है, శనివారం ఆదివారం ఆదివారాన్ని విశ్రాంతి దినం అంటున్నారు. इतवार को विश्राम दिन बोलते हैं। ఆదివారం విశ్రాంతి దినం కాదండి. इतवार विश्राम का दिन नहीं है। ఆదివారం పునరుద్ధాన దినం. इतवार जो है पुनरुत्थान का दिन అది है, పరిశుద్ధమైన దినం, वो पवित्र दिन है, మనకు జీవం కలిగించిన దినం. हमारे लिए जीवन देने वाला दिन है। కొంతమంది క్రైస్తవులు చాలా
అమాయకంగా వాక్యం తెలియకుండా కొన్ని మాట్లాడుతున్నారు. बहुत सारे मसीह लोग बड़े भोले होकर वचन को ना जानते हुए बातें करते हैं. సంఘము సత్యాన్ని బోధిస్తుంది, कलीसिया जो है सच्चाई का प्रचार करता है, బైబిల్ సత్యాన్ని బోధిస్తుంది. बाइबल सच्चाई को प्रचार करता है. కాబట్టి इसलिए మనం ఏం తప్పు మాట్లాడే పని లేదు. हम कोई गलत बोलने की आवश्यकता नहीं మనం है. వెలుగులో ఉన్నవారు. हम तो रोशनी में रहने वाले हैं. ఏమంటున్నాడు? ये क्या कहता है? మొదటి దినం అంటే ఆదివారం, पहले दिन यानी कि इतवार, ఆ తర్వాత లెక్కేసుకుంటే और गिनते जाएंगे 7వ శనివారం. 7वां दिन शनिवार, కాబట్టి 7వ రోజు यानी कि 7वां दिन ధర్మశాస్త్రం కింద ఉన్న వారికి, व्यवस्था के नीचे అంటే रहने वालों के మోషే लिए, యొక్క ధర్మశాస్త్రం కింద ఉన్న यानी వారికి कि मूसा का व्यवस्था के नीचे जो है శనివారం వాళ్ళకి విశ్రాంతి దినం. शनिवार उनके लिए विश्राम दिन. మనకి हमारे लिए మనం క్రీస్తు యొక్క క్రొత్త నిబంధన కింద ఉన్నాం. हम मसीह के नया नियम के గొర్రె नीचे हैं. పిల్ల అయిన యేసు యొక్క రక్తం కింద ఉన్నాం. मेमने जो मसीह यीशु है उसी के लहू के नीचे हैं. అయితే మనము तो फिर हम విశ్రాంతి దినాన్ని పాటించట్లేదండి, विश्राम दिन का पालन नहीं कर रहे. మనం పునరుద్ధాన దినాన్ని हम పాటిస్తున్నాం. पुनरुद्धान का पालन करने वाले हैं, అంటే यानी कि ఆదివారం. इतवार. విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు. विश्राम दिन कोई काम नहीं करनी चाहिए. ఆదివారం కూడా इतवार को भी కావాలని మనం ఏం పనులు కల్పించుకోకూడదు. जानबूझकर कोई और काम नहीं लेना चाहिए. ఒకవేళ మీకు డ్యూటీలు ఏమైనా ఉంటే अगर आपकी ड्यूटी है, మీరు గురువారం నుంచే ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టండి. आप वीरवार से ही प्रार्थना करना शुरू करो. మేము కూడా ప్రార్థన చేసుకునేవాడిని. मैं भी ऐसा प्रार्थना करता ఆదివారం సెలవు కావాలని, हूं. इतवार को छुट्टी चाहिए, बोल ఆదివారం సెలవు కావాలని छुट्टी चाहिए इतवार को. గురువారం నుంచే ప్రార్థన చేసుకునేవాడిని. वीरवार से ही प्रार्थना करता అంటే था. మీరు ప్రార్థనలో గడపాలి. यानी कि आप प्रार्थना में समय లేకపోతే बिताना. సైతాన్ అధికారుల్లో జొరబడి नहीं तो शैतान अधिकारियों में प्रवेश మనం करेगा. శనివారం ఆదివారం సెలవు లేకుండా हमें చేస్తారు. इतवार को छुट्टी नहीं होने అందుకని देगा. ఆదివారం ఇళ్లలో ఉండకూడదు. इसलिए इतवार को घरों में नहीं रहना चाहिए. ఇది ఆదివారం ఇళ్లలో ఉంటే దేవుని కోపం వస్తుంది, కోపం మీ మీదకి వస్తుంది. इतवार को घरों में रहोगे तो प्रभु का गुस्सा आएगा आपके ऊपर. ఆదివారం మనం సంఘానికి రావాలి. इतवार को हम कलिशे में आना है. మీరు బాప్తీసాలు తీసుకుని ఉంటే आपने बपतिस्मा लिए हुए ప్రభు हैं, భోజనం తీసుకోవాలి. प्रभु का भोज में शामिल होना है. ప్రభు భోజనం प्रभु తీసుకోవాలి. का भोज में शामिल होना है. మరి దేవుడి యొక్క కట్టడల్లో మనం పాల్గొనాలి. परमेश्वर का नियमों में सहभागी होनी है. మనకు ప్రతి నెల రెండవ ఆదివారం కాళ్ళు కడుక్కోవటం ఉంటది. हर महीना दूसरे इतवार को पैर धोना होती है. యేసు ప్రభు చెప్పిన విషయాలు यीशु मसीह की వాటిలో बताई మనం बातें, పాల్గొనాలి. उसी में हमें शामिल होना है. పాల్గొంటేనే మనం పరిశుద్ధులమే. शामिल होने से ही हम पवित्र. అంటే నువ్వు క్రైస్తవ అయ్యేంత మాత్రమే పరిశుద్ధి అనుకోబాకు. अब मसीह हो गया तो मैं पवित्र होकर के मत सोचना. మరి ఈ కార్యాలను ఎవరు చేస్తారండి? बाकी कुछ कार्य कौन करेगा? నువ్వు పరిశుద్ధుడు అని చెప్పుకుంటున్నావు, अपने आप को पवित्र करके बोलते हो. క్రైస్తవ అయిన ద్వారా పరిశుద్ధుడు అనుకుంటున్నావు. मसीह होने के नाते में पवित्र हो కానీ गया होकर, ఆజ్ఞాతిక్రమం పాపం. लेकिन आग्रहों को उल्लंघन करना నువ్వు पाप है. క్రీస్తులో ఉండే పాపం చేస్తున్నావు. मसीह में रहकर ही पाप कर रहे हैं आप. క్రీస్తులో ఉండే పాపంలో నడుస్తున్నావు. मसीह में होकर ही पाप में चल रहे ఇందులో వాక్యం పూర్ణ అంగీకారమై ఉన్నది, हैं. क्योंकि वचन पूर्ण अंगीकार की అది योग्य है. యోగ్యమైంది. वो योग्य है. కానీ వాక్యానుసారంగా నడిస్తేనే నువ్వు పరిశుద్ధుడివి. वचन के अनुसार चलने से ही आप पवित्र हो. చూడండి ఇక్కడ देखिए, విశ్రాంతి దినాన వీడు పాటించట్లేదు కాబట్టి వీడు పాపి. विश्राम दिन को पालन नहीं कर रहे इसलिए इंसान पापी है. విశ్రాంతి దినాన గుడ్డివాడిని బాగు చేశాడు विश्राम दिन को इस अंधे को ठीक की है, కాబట్టి వీడు దేవుని కుమారుడు కాదు. इसलिए वो परमेश्वर का पुत्र नहीं हो सकता. కొంతమంది ఏమంటారు, कुछ लोग क्या कहते हैं, ఒకవేళ వీడు పాపి మనుషుడైతే अगर ये पापी मनुष्य होता ఇలాంటి సూచక్రియ చేస్తున్నాడు, ऐसा चिन्ह कैसे दिखा सकता है, ఎలా చేస్తున్నాడు? कैसे दिखा सकता है. కాబట్టి అక్కడ భేదము పుట్టెను. इसलिए वहाँ पे फूट पड़ गई. చూసారా, देखा నెరవేరిందా నెరవేరలేదా? पूरा हुआ कि नहीं हुआ. ఆ తర్వాత మనం ఇంకొక విషయం చెప్పుకుందాం. और आगे का विषय आगे सुनेंगे. మన సమయం వరకు మనం విన్నది ఏంటంటే, हम इस समय में क्या सुना है, విశ్రాంతి దినాన ఆయన పాటించనందున అరే కొంతమంది ఏమో పాపి కాదని, కొంతమంది ఏమో పాపని, ఈ భేదము వాళ్ళలో పుట్టడం వలన ఇది నెరవేరింది. विश्राम दिन को उन्होंने अद्भुत कार्य करने की वजह से कुछ लोगों ने पालन नहीं किया, बोल कर पापी बोल रहे. कुछ लोग बोल रहे अगर पापी मनुष्य ऐसा कैसा चिन्ह दिखा सकता है, ये बात वजह से उनके बीच में फूट पड़ गया. అంటే యేసు ప్రభు చిన్న పిల్లవాడు అప్పుడే సిమియోన్ చెప్పాడు, यानी कि यीशु मसीह जब बालक ही था तब शमौन ने बताया శిశువు అయి ఉన్నప్పుడే जब बालक ही था తన तभी చేతుల్లోది చెప్పాడు. अपने गोद में लिए कहा ఎవరు था. చెప్పారు? कहा किसने? పరిశుద్ధాత్ముడు पवित्र మాట్లాడాడు. आत्मा प्रभु ने ही बात किया है. యేసు కూడా ఏమన్నాడు, यीशु ने भी क्या कहा? మాట్లాడేది మీరు కాదు పరిశుద్ధాత్ముడు. बात करने वाला आप नहीं हो, पवित्र आत्मा ही आप में बात करता है. ఎందుకంటే क्योंकि పరిశుద్ధాత్మలో గనక మనం ఉంటే अगर हम पवित्र आत्मा में रहेगा तो పరిశుద్ధాత్ముడు మాట్లాడే ప్రతి మాట కూడా శక్తివంతంగా ఉంటుంది. पवित्र आत्मा की बोलने वाला हर बात सामर्थ्य से बड़ी అది होती है. దేవుణ్ణి మహింపరుస్తుందండి. वो बातें परमेश्वर का महिमा देता है. ఆ పరిశుద్ధాత్మ దేవుడు वो पवित्र आत्मा యేసు परमेश्वर దేవుని కుమారుడని మీకు చెప్తాడండి. यीशु ही परमेश्वर का पुत्र है करके आपको बताया. పరిశుద్ధాత్మ లేకపోతే पवित्र आत्मा नहीं होगा तो భేదాలు కలుగుతాయి, फूट पड़ेगा, భేదాలు కలుగుతాయి. फूट पड़ेगा. ఇప్పుడు ఇక్కడ శాస్త్రులకు పరిశుద్ధాత్మ లేదు కాబట్టి यहाँ पे शास्त्री फरिसियों को पवित्र आत्मा नहीं था. నేను విశ్రాంతిని మీరుతున్నాను అన్నారు. विश्राम दिन को उल्लंघन कर रहे करके बोल रहे. కొంతమంది అంటారు, कुछ लोग बोल रहे పాపెట్ట చేస్తాడు ఈ పనులు, पापी ऐसे कैसे चिन्ह दिखा ఎవడు सकता కదా అద్భుతాలు చేసేది. है? परमेश्वर ही तो करता है ना अद्भुत कार्य. చూసారా, देखा అంటే పరిశుద్ధాత్ముడు మనకి ఏం చెప్తాడంటే पवित्र आत्मा प्रभु हमको क्या बताता है, లేఖనాలను చూపిస్తాడు. तो भविष्य लिखी हुई धर्मशास्त्र की बात ఏ बताता है. క్రైస్తవుడైతే
जो भी मसीह లేఖనాలను పాటించడో तो लिखी हुई बातों का पालन नहीं करता, అతని క్రియల ద్వారా మనం తెలుసుకోవచ్చు, उसको कार्यों के द्वारा हम जान అతని सकते ఫలాల हैं, ద్వారా మనం తెలుసుకోవచ్చు. उनकी फलों के द्वारा हम पहचान ఏ सकते हैं. కాపరైనా సరే, कोई भी चरवाहा क्यों ఏ ना हो, మనుషులైనా సరే, कोई भी मनुष्य क्यों ना ఏ हो, విశ్వాసైనా कोई సరే, विश्वासी क्यों ना हो, లేఖన భాగాలను కనుక వదిలిపెడితే लिखे हुए वचन को भूल छोड़ देगा तो అతను దేవుని నుంచి వచ్చిన వాడు కాదు, वो परमेश्वर से नहीं आया, అతను దేవుని అని ఎరిగిన వాడు కాదు, ये प्रभु को जानने वाला नहीं है, తన సొంత విధంగా చెప్తున్నాడు. अपने खुद की ओर से बोलता है. కాబట్టి రండి, इसलिए आइएगा, ఈ రోజు మనము దేవుని యొక్క నమ్మిక గురించి మనం చెప్పుకున్నాం, परमेश्वर पर यीशु पर भरोसा रखने के लेके सुना है, ఆయన వాగ్దానాల గురించి చెప్పుకున్నాం. उनके बाद प्रवचनों के बारे में सुना है. ఆ మొదటి దినాలలో उन पहले दिनों में క్రీస్తు అంటే ఎంత మరి ఆ భయంకరమైనటువంటి భేదాలు పుట్టినాయి. అక్కడ तो मसीह का नाम लेकर बहुतों के बीच में फूट पड़ा है. ఎంతమందికి వాద వివాదాలు వచ్చినాయి, कितने लोगों का वाद विवाद, ఎంతమందిని వెలివేసారు. कितने लोगों को घर से बाहर कर दिया. ఇది మనకు ఒక సాదృశ్యంగా ఉంది, एक सादृश्य है ये, నమ్మికగా ఉంది. మనం भरोसा करने का लायक है. యేసును చూడకపోయినా हम यीशु को ना देख लिया ఆయన तो క్రియలను బట్టి మనం నమ్మిక उनके ఉంచాం. कार्यों पर भरोसा रखते ఆయన हैं, మహింపరుస్తున్నాం. उनको महिमा कर रहे. పునరుద్ధాన దినం पुनरुत्थान का दिन అంటే ఆశీర్వాదకరమైన దినం, यानी कि आशीर्वाद का दिन, ఆదివారం इतवार మనం పాటిస్తున్నాం. हम पालन करें. రండి అందరం ప్రార్థన. आइए प्रार्थना करें. వందనాలు నాయన, धन्यवाद प्रभु ఈ రాత్రి మాతో మాట్లాడి आज रात को हमसे बात की ఈ వాక్యం ద్వారా మాకు కొన్ని విషయాలు తెలియజేశారు. आपके वचन के द्वारा कुछ बातें हमको बताए. ఒకవేళ నాకు తెలియకపోతే अगर मैं अनजान हूँ, ఈ రోజు आज పరిశుద్ధాత్మ దేవుడు पवित्र आत्मा पर దైవ దాసుని ద్వారా కొన్ని విషయాలు తెలియజేశారు. प्रभु आपके दास के द्वारा कुछ बातें అవి बताए. నేను నమ్మిక పుట్టించే వాక్యం. ये मेरा भरोसा दिलाने वाला वचन. యేసుని గురించి పెట్టిన ప్రవచనాలు నిజంగా తండ్రి ఎంత గొప్పవో, यीशु मसीह के बारे में बताए गए भविष्यवाणी कितना महान है. అది సిమియోను ద్వారా మాట్లాడిన మాట. सुमियोन के द्वारा बोला गया वचन. పరిశుద్ధాత్ముడు నిజంగా యేసు కృష్ణ గురించి మాట్లాడాడు. तो पवित्र आत्मा प्रभु सच्ची में मसीह यीशु के बारे में యేసు बात ప్రభు किया. సువార్త అందిస్తున్న సమయంలో, यीशु मसीह के सुसमाचार, దేవుని మహింపరుస్తున్న సమయం, परमेश्वर की महिमा करने वाला समय, ఇలాంటి భేదాలు ఎన్నో పుట్టినాయి. इस तरह का फूट कहीं सारा पड़ అంటే गया. సిమియోను ద్వారా పరిశుద్ధులు మాట్లాడిన మాటలు నెరవేరిని. तो सिमोन के द्वारा पवित्र आत्मा बोलने वाली बातें पूरा हो. ఈయన ప్రవచనాలను నెరవేర్చడానికి వచ్చాడు, ये प्रवचन को पूरा करने के लिए, వాగ్దానాలను నెరవేర్చడానికి వచ్చాడు. वादाओं को पूरा करने के लिए వందనాలు నాయన, धन्यवाद. నీ వాక్యం ద్వారా ఈ రోజు ఇంకా నీకు దగ్గరయ్యావు, आज और आपका निकट हो गया, ఇంకా నీకు దగ్గరయ్యావు. और भी आपका निकट हो నీ गया. దాసుని ద్వారా నీ కొద్ది వాక్యం యేసునామములో వాళ్ళ హృదయాల్లో 100 పాలు ఫలించును గాక. आपके दास के द्वारा बोए गए वचन सबके हृदय में 100 गुना फलवंत होने पाए. సైతాన్ ఎత్తుకొని పోకుండా शैतान उठा के ना ले जाने 100 పాలు ఫలించేటట్టు సహాయం చేయి. 100 गुना फलवंत होने मदद నీ करना. దాసుని ద్వారా మాట్లాడిన కొద్ది మాటలు యేసునామములో यीशु के దీవించబడును नाम గాక. से प्रार्थना मांगते हैं प्रभु. आमीन. आमीन. पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा कर इम्मानुएल बन के रहे. आमीन. आमीन. हालेलुया, हालेलुया. हालेलुया.